మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఓటమిని కూడా ఆయన విజయంగా మార్చే దేవుడు. చాలామంది మేము ఓటమి పాలవుతున్నాము, మా ఉద్యోగాలలో ఓటమి పాలవుతున్నాము, మా యొక్క పనులలో ఓటమి పాలవుతున్నాము, కుటుంబ విషయాలలో ఓటమి పాలవుతున్నాము, అలాగే వ్యక్తిగత జీవితంలో ఓటమి పాలవుతున్నాము, పిల్లల పెంపకంలో ఓటమి పాలవుతున్నాము, అలాగే ఎదుగుదలలో ఓటమి పాలవుతున్నాము అని చాలామంది బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు, చింతిస్తూ కన్నీరు కారుస్తూ ఎంతగానో కుమిలిపోతున్నారు దేవుని విశ్వాసులు చాలామంది. అయితే ఈరోజు దేవుడు సెలవిచ్చే మాట ఏంటో తెలుసా? ఓటమిని విజయంగా మార్చే దేవుడు. నీ ఓటమిని దేవుడు విజయంగా మారుస్తాడు. అయితే 3 విషయాలు నువ్వు పాటించాలి. మొదటిగా ప్రార్థనను విడిచిపెట్టద్దు. నువ్వు ఓటమిలో ఉన్నప్పుడు నిన్ను బాధ పెట్టడానికి, భయపెట్టడానికి అనేక మంది పైకి లేస్తారు, కానీ నువ్వు భయపడద్దు. ఎందుకంటే నిన్ను భయపెట్టేసి అపవాది ప్రార్థన చేయించకుండా, ప్రార్థనలో గడపకుండా చేస్తాడు. నువ్వు ఓటమిలో ఉన్నప్పుడు నీకు కావలసిన మొదటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. రెండవదిగా నీకు కావలసింది ఏంటంటే దేవుని సహవాసం. నువ్వు ఓటమిలో ఉన్నప్పుడు మనుషుల సహవాసం చేయటం కంటే దేవుని సహవాసం చెయ్యి. దేవుని సహవాసం చేస్తే ఆయన నీకు మెలకువలు నేర్పిస్తాడు, మార్గాలు చూపిస్తాడు, తన చిత్తాన్ని తెలియజేస్తాడు. మూడవదిగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే దేవుని చిత్తం కోసం కనిపెట్టుట. దేవుని కోసం కనిపెట్టుకొని ఉండు. ఓటమిలో దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, నేను దీవించబోతున్నాడు. భయపడద్దు. ఎవరో నేను అన్నారని భయపడద్దు, ఎవరో నిన్ను తిట్టారని భయపడద్దు, ఎవరో నిన్ను పనికిరాడు అన్నారని భయపడద్దు. ఎందుకంటే మనుషులు ఎవరు నేను అనటానికి? వారి నిర్ణయాలు పనిచేయవు కదా, వారి నిర్ణయాలు నీ మీద ప్రభావం చూపించలేవు కదా. నిన్ను దీవించాల్సింది దేవుడే, నిన్ను ఆశీర్వదించాల్సింది దేవుడే. మరి దేవుని నిర్ణయం కోసం ఎదురు చూడు. మనుషులు ఏదో అన్నారని వీడు పనికిరాని వారిని దేవుడు పనికొచ్చే విధంగా చేస్తాడు. ఈరోజు పనికి రాకపోవచ్చు, రేపు పనికొస్తారు కదా. మరి నీ జీవితంలో నీ ఓటమి గురించి దిగులు పడింది చాలు, బాధపడింది చాలు. దేవుడి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో, నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో, నిన్ను ఎవరైతే తక్కువ చేస్తున్నారో వారి ముందర దేవుడు తలగా నిన్ను ఉంచబోతున్నాడు. వారి ముందర దేవుడు వారికంటే ఎక్కువగా నిన్ను ఉంచబోతున్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడకుండా, భయపడకుండా ముందుకు సాగి వెళ్ళు. మౌనముగా ఉండు. దేవుని దగ్గర నువ్వు ప్రార్థనలో ఉండు. మనుషుల దగ్గర మౌనంగా ఉండు, దేవుని దగ్గర ప్రార్థనలో ఉండు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోండి. చూస్తున్న వారిని కూడా దీవించండి. వారి ఓటంలో విజయముని దయచేయమని యేసయ్య నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.